అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎర్రకారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం కాయల్ని నీట్గా కడుక్కొని తుడుచుకున్న తర్వాత వాటి మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మిక్సీ జార్లోకి మనం ఆవాలు, జీలకర్ర, మెంతు పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అందులో ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి. సో ఇలా వస్తే సరిపోతుంది మనకి. జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసి జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి. 1 మినిట్ కూడా కాదు, 1 సెకండ్. ఇలా వస్తే చాలు, జస్ట్ అవి స్మాష్ అయితే చాలు. సో వీటిని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఉప్పు, సరిపడంత ఉప్పు, సో ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత అంటే అంత. సో ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకున్నామంటే ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతు పొడి మరియు అలానే ఎల్లిపాయ అవన్నీ కలిపి పట్టిన పేస్ట్, ఉప్పు వేసుకున్నాం. సో ఇందులో మళ్ళీ తగినంత ఉప్పు కారం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని అందులో వేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని, ఆ ఉప్పుని, ముక్కల్ని, కారాన్ని మంచిగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు మేమైతే చింతపండు గుజ్జుని స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిన్న గిన్నె అయిపోయింది కదా, అందుకే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు అంటాం కదా, పోపు వేసుకోవాలి. సో మీరు నార్మల్గా పోపు వేసుకున్నట్టే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే కొన్ని ఎల్లిపాయలు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పోపుని ఈ కలుపుకున్న మిశ్రమంలో పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. సో ఇది కూడా సేమ్ మామిడికాయ పచ్చడిలాగే, అంటే ఆవకాయ తొక్కులాగే, కాకుంటే అది మనం 3 రోజులు 4 రోజులు ఊర పెడతాం. ఇది జస్ట్ 2 డేస్ చాలు. 2 డేస్ తర్వాత దీన్ని వేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకొని తింటే సో మంచిగా కలుపుకొని దీన్ని మగ్గ పెట్టుకోవటమే. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.